నక్సలిజం ఓ ఫిలాసఫీ, ఆ భావజాలం నచ్చకపోతే వాదించి గెలవాలి. ఈ మాట అన్నది ఎవరో కాదు, భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా జరుగుతున్నటువంటి ఎన్నికల అభ్యర్థి, ఇండియా కూటమి అభ్యర్థి, అపోజిషన్ పార్టీల యొక్క అభ్యర్థి, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా నిలబడుతున్నటువంటి అభ్యర్థికి వ్యతిరేకంగా నిలబడే ఈ అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి, సుప్రీంకోర్టు రిటైర్డ్. కానీ ఇక్కడ ఆయనకు ఓటు వేయవలసింది ప్రజలు కాదు, ఎంపీలు మాత్రమే వేయవలసి ఉంది. కాబట్టి ఈ యొక్క అభినందన సభ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అభినందన సభలో ఈ యొక్క ఉపరాష్ట్రపతి అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డి ఈ మాట అన్నారు. ఈ మాటే కనుక అమిత్ షాకు అర్థమయ్యి ఉంటే వ్యక్తులను చంపాలి అనబడేటువంటి భాష మరియు యొక్క భావజాలము, ఈ యొక్క ఘర్షణ, ఈ భావాలకు మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ పోరాటము గత 100 సంవత్సరాల నుండి గాంధీని చంపినటువంటి హంతకుల వాదన మరియు ఈ ఫిలాసఫీ ఖచ్చితంగానే ఆనాడు ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ నుండి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ దాకా ఇది కొనసాగింపుగా 100 సంవత్సరాల నుండి ఇది జరుగుతూనే ఉంది. కాబట్టి ఇటీవల కాలంలో ఆపరేషన్ కగార్తో కానీ, అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పి చిదంబరము గ్రీన్ హంట్ పేరుతో కానీ ఇలాంటివి జరిగేటివే కావు. కానీ ఇటీవల చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, అటు రాహుల్ గాంధీ కానీ ఈ యొక్క ఆపరేషన్ కగారును లేదా మావోయిస్టు పార్టీని అంతము చేయడము, వ్యవస్థలను ధ్వంసం చేయడము మరియు పార్టీలను చంపివేయడము, ఇలాంటి క్రూరమైనటువంటి హింస పట్ల నమ్మకం ఉన్నటువంటి బీజేపీ మరియు మతోన్మాద ఆర్ఎస్ఎస్ శక్తులకు నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్లే దేశానికి గత 11 సంవత్సరాలుగా ఏలుతున్నారు. ఆ ఏలుబడిలో ఎన్ని హత్యలు, ఎన్ని వందల మంది పార్టీలను, నాయకులను చంపివేసి ఆ యొక్క విశ్వాసాన్ని వాళ్ళ రూపు మాపాలి అనుకుంటున్నారు. తమ యొక్క సిద్ధాంతము ద్వారా మాత్రమే గెలవాలని అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా ఈ భావజాలం, కమ్యూనిస్టు భావజాలము ఎన్నటికీ ఇప్పటి వరకైతే ఓడిపోలేదు. కార్ల్ మార్క్స్ కానీ, ఎంగెల్స్ కానీ, అంతకు ముందున్నటువంటి హెగెల్ కానీ, లేదా అంతకు ముందున్నటువంటి అరిస్టాటిల్ కాలంలో కూడా విప్లవము అనే భావన ఆ యొక్క రాజ్యాలలో, ఆయా రాష్ట్రాలలో అక్కడ ఉన్నది. గ్రీకు దేశంలో ఇప్పటి వరకు ఇది చావలేదు, చావబోదు కూడా. కాబట్టి అమిత్ షా ఈ యొక్క ఆపరేషన్ కగార్ ద్వారా ఆలోచనలను చంపడం, వ్యక్తులను చంపడం అనేది మాని వేస్తే బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నాం కూడా.